హాయ్, వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్. ఈరోజు చిల్లీ పొటాటో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 4 ఉల్లగడ్డలు తీసుకొని చెక్కు తీసి పక్కన పెట్టుకొని కట్ చేసి పెట్టుకోవాలి. పొడవుగా కట్ చేసుకోవాలి చూపించిన విధంగా. వీటిల్ని ఐస్ వాటర్లో ఉప్పు వేసి వేసుకోవాలి. ఐస్ వాటర్లో వేసుకోవడం వల్ల బాగా క్రంచీగా వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. తరిగి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. 80% మాత్రమే ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించుకుంటే మెత్తబడిపోతాయి. అలా మెత్తగా రాకుండా చూసుకోవాలి. నీళ్ళు వంపేసుకొని ఇంకో బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు, కారం, షాజీవాన్ సాస్ ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నది లేదా బయటది కూడా తెచ్చుకొని వేసుకోవచ్చు. ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఫ్రై పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడొచ్చాక ముక్కలకి పట్టించుకున్న ఉల్లగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఫ్రై పాన్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి, పెద్ద మంట పెట్టి, మీడియంలో పెట్టి వేగించకూడదు. మెత్తగా తయారవుతాయి. ఇవి చాలా చిన్నగా ఫ్రై లాగా తయారవుతాయి. చాలా టైం తీసుకుంటుంది. ఒక బాండలో తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు వేగాక క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని వేగించుకోవాలి. మరి అంత ఎక్కువగా వేగించకూడదు. ఉప్పు సరిపడినంత, షాజీవాన్ సాస్ వేసుకోవాలి. టమాటో కచప్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి, ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసి కలుపుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇది చాలా చాలా రుచికరంగా ఉంటుంది. బాగా కలుపుకున్నాక
చిల్లీ పొటాటో ఫ్రై రెడీ అవుతుంది. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇంకా స్కూల్ నుంచి వచ్చాక వేడివేడిగా చేసి పెట్టచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసినందుకు ధన్యవాదాలు.